20 రోజులకే గోడ కూలింది అని అంటే ఎంత భారీ అవినీతి ఇక్కడ జరిగి ఉండాలి. ఇది ఒక పాయింట్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అసలు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అంతకుముందు చూస్తే 2015వ సంవత్సరంలో గోదావరి పుష్కరాలు కేవలం చంద్రబాబు నాయుడు గారు షార్ట్ ఫిలిం తీస్తుంటే బోయపాటి శ్రీనాథ్వరిలో షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం అందరినీ బంధించేసి పెట్టినటువంటి కార్యక్రమంలో 29 మంది ఆ రోజు చనిపోయారు, వందలాది మందికి గాయాలైనాయి. మొన్నటికి మొన్న మనం చూస్తే 2025 జనవరిలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టిక్కెట్లు కూడా సరిగ్గా ఇవ్వలేక వాళ్ళందరినీ భక్తుల్ని క్యూ లైన్లో పెట్టేసి పార్కుల్లో పెట్టేసి ఏదైతే తొక్కిసలాటకు కారణం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వమే కదా. ఇప్పుడు చూస్తే ఏదైతే గోడ అంట 20 రోజుల క్రితం ఒక గోడ కట్టారంట, ఆ గోడ కూలి 8 మంది చనిపోయారు. అంటే ప్రభుత్వం ఇక్కడ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు భక్తులు ఎలా పోయినా పర్లేదు, వాళ్ళు ఎలా చనిపోయినా పర్లేదు, వాళ్ళ మంత్రులు వాళ్ళు బాగుంటే చాలనేటటువంటి దానివల్లగా ఇది జరుగుతుంది. 20 రోజుల్లో సరిగైన గోడ కట్టలేని వాడు అమరావతి కడతాడంట. ఇంక మనల్ని నమ్మాలి.